బాలకృష్ణ తక్షణమే జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలనే డిమాండ్. జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ కామెంట్స్. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజానికి సిగ్గుచేటు. కోట్లాది మంది పేదలకు మంచి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎన్టీఆర్, వైఎస్ఆర్ అంటే మాకు దైవ సమానం. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై కూడా మీకు గౌరవం ఉండేది. బాలకృష్ణ వ్యాఖ్యలతో మాకు వారి పట్ల ఉన్న గౌరవం పోయింది. ఎక్కడైనా ఒక్క పథకానికైనా చంద్రబాబు ఎన్టీఆర్ పేరు పెట్టారా? కనీసం ఏనాడైనా ఆ ఆలోచన చంద్రబాబుకు వచ్చిందా? మా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్లలో మీ సినిమాలకు అడ్డు చెప్పలేదు. మీ బసవతారకం ఆసుపత్రికి సహకరించారు. మంచి చేసిన వారిని తూలనాడటం బాలకృష్ణకు అలవాటు. నిన్న అసెంబ్లీలో హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, కోట్లాది మంది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి అనేక సంక్షేమ కార్యక్రమాలతో, అభివృద్ధి కార్యక్రమాలతో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మా నాయకుడు, మా ప్రాణమైన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు ప్రజానికం, ఆయనకు ఓటేసిన ప్రజానికం, ఎవరైతే బాలకృష్ణ గారికి ఓటేసిన ప్రజానికం కానివ్వండి, కూటమి ప్రభుత్వానికి ఓటేసిన ప్రజానికం కానివ్వండి, తల దించుకునేలాగా ఈరోజు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలు నిజంగా ఎంతో సిగ్గుచేటి విషయం. ఈరోజు మాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారైనా, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా మాకు దైవంతో సమానం. మేము ప్రేమిస్తాం, గౌరవిస్తాం, అభిమానిస్తాం. ఈరోజు గారు రామారావు గారు కుటుంబ సభ్యులుగా మీకు గారు ఆ గౌరవం ఉండేది. కానీ నిన్న మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు ఎంత సిగ్గుచేతనంగా, ఎంత దిగజారిపోయిందో ఒక్కసారి మీరు గమనించారా అని చెప్పి ఈరోజు బాలకృష్ణ గారిని మేము అందరం సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన విషయం, మీరు గుర్తు చేసుకోవాల్సిన విషయం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టిన నాయకుడు ఎవరు ఉందంటే అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. మీ బావగారైనా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఎప్పుడైనా ఒక్క ఆలోచన చేశారా రామారావు గారి పేరు పెట్టాలని చెప్పని? ఏ పథకంకైనా, లేకపోతే రామారావు గారు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఏ కార్యక్రమం అయినా 14 సంవత్సరాలు పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కరోజైనా పెట్టారా? మేము గర్వంగా చెప్తాం. ఆ రోజు 2004 నుంచి 2009 మధ్యలో రాజశేఖర రెడ్డి గారు 2 రూపాయలు కిలో బియ్యం చెప్పినప్పుడు గారు దమ్ముగా, ధైర్యంగా రామారావు గారు చేసిన పథకం ఈరోజు నేను మళ్ళీ చేస్తానని చెప్పిన గొప్ప మనసున్న నాయకుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ గత 5 సంవత్సరాల్లో మా విజయవాడ ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టిన దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం అదే కాదు, 5 సంవత్సరాలు మీ బసవతారకమ్మ ట్రస్ట్కి కానివ్వండి, మీ సినిమాలకు కానివ్వండి, అన్నిటికి గారా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు గారు అడ్డు చెప్పకుండా మీకు అన్ని విధాలుగా మీకు సహకరించింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే బాలకృష్ణ గారికి అలవాటు ఆయనకి మంచి చేసిన వ్యక్తుల్ని, ఆయనకి హెల్ప్ఫుల్గా చేసిన వ్యక్తుల్ని మాట తూలినారే. ఇది బాలకృష్ణకు అలవాటు ఉంది. మీ అందరి గారు గుర్తే ఉంటుంది, ఇందిరాగాంధీ స్టేడియంలో ఆ రోజు ఒక కార్యక్రమం చేసేవారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా. ఇదే ఇందిరాగాంధీ స్టేడియంలో బాలకృష్ణ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ నీకు హిందీలో చెప్తేనే అర్థమవుతుంది కదా అని చెప్పని ఆ రోజు నరేంద్ర మోడీ గారి తల్లిని బూతులు మాట్లాడింది ఆ రోజు బాలకృష్ణ. మళ్ళీ అదే నరేంద్ర మోడీ గారిని వాటేసుకున్నారు. 5 సంవత్సరాలు మా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అనేక లబ్ధి పొంది, మీ సినిమాల రూపంలో కానివ్వండి, మీ వ్యాపారాల రూపంలో కానివ్వండి, అనేక విధాలుగా లబ్ధి పొంది ఈరోజు సిగ్గుమాలతనంగా దిగజారిపోయి ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన విధానం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గారా మిమ్మల్ని చేదరించుకుంటున్నారని చెప్పి సందర్భంగా చెప్తున్నారు. ఈరోజు సభలో లేని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. అదేవిధంగా
ఎటువంటి సంబంధం లేని సభలో లేనటువంటి చిరంజీవి గారి గురించి గారు మీరు మాట్లాడారు. ఆయన ఏం చేశారు? ఆయన రాజకీయాలకు దూరంగా ఆయన సినిమాలు ఆయన అభిమానులతో ఆయన ముందుకెళ్తుంటే ఈరోజు నిర్లక్ష్యంగా చిరంజీవి గారిని గారు మాట తోలినారే విధంగా నేను అసెంబ్లీలో మన అందరం గారు చూస్తూ ఉన్నాం. బాధాకరం విషయం, ఎంత బాధాకరం విషయం అంటే కందుల దుర్గేష్ గారు జనసేన పార్టీ శాసనసభ్యులు, ఇప్పుడు ఆయన మంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి. అసెంబ్లీలో కందుల దుర్గేష్ సమక్షంలోనే బాలకృష్ణ చిరంజీవి గారిని మాట తూలినారితే లెగసీ ఖండించలేని పరిస్థితి ఈరోజు కందుల దుర్గేష్ జనసేన పార్టీ ఎమ్మెల్యేది, మంత్రులు. అంటే ఎందుకు ఈ బానిస బతుకు? అవసరమే ఈ బానిస బతుకు మీకు? రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని, రాజకీయాలకి సంబంధం లేని మనిషిని ఆయన సినిమాలు ఆయన చేసుకుంటూ ముందుకెళ్తుంటే ఈరోజు అలాంటి వ్యక్తిని గారు మీరు కించపరిచే విధంగా మాట్లాడుతుంది. దాన్ని అక్కడే ఉన్న జనసేన పార్టీ వాళ్ళు, మా నాయకుడు అన్నయ్య అన్నయ్య అని చెప్పిన వాళ్ళు ఏ ఒక్కరి గారు ఖండించకపోవటం ఇంతకన్నా దిగజారిపోయిన తనం ఇంకేమైనా ఉందా అని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్తున్నాను. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారికి కానివ్వండి, సినిమా వాళ్ళకి కానివ్వండి అనేక విధాలుగా సహకరించారు, మర్యాద ఇచ్చారు. ఆ రోజు చిరంజీవి గారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఈరోజు జగన్ గారు కానివ్వండి, మా భారతమ్మ కానివ్వండి మర్యాదించి పంపించారు. కానీ జరిగినట్టుగా గత 5 సంవత్సరాలు మీరు కానివ్వండి, జనసేన వాళ్ళు కానివ్వండి, మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అబద్ధపు ప్రచారం, విష ప్రచారం చేశారు. చిరంజీవి గారిని అవమానించారని చెప్పండి. ఎవరో ఎక్కడ చూడలేదు, కేవలం మీరు ప్రచారం చేశారు. కానీ నిన్న నిండు అసెంబ్లీలో చిరంజీవి గారిని అవమానపరిస్తే ఈరోజు ఏమైపోయినాయి ఆ మీడియా ఛానల్స్, ఏమైపోయారు ఆ జనసేన పార్టీ నాయకులు అని చెప్పని ఈరోజు మేము అందరంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మేము అనగలం, ఇదే బాలకృష్ణాన్ని 100 అనగలం. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంస్కారం నేర్పించారు, క్రమశిక్షణ నేర్పించారు. ఆ విధంగా మేము ముందుకెళ్తాం జరుగుతుంది. ఈరోజు అంబేద్కర్ గారు మేము కోరుకున్న ఒకటే స్టాచ్యూని, అయ్యా మీ రాజ్యాంగం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడవట్లేదు, అసెంబ్లీ అంటే గౌరవం లేదు, వ్యవస్థలంటే గౌరవం లేదు. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని, ఒక ప్రతిపక్ష నాయకుడిని వ్యక్తిగతంగా దిగజారిపోయి మాట్లాడే విధంగా, కుటుంబాలని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు ఆ మాట్లాడిన వ్యక్తి బాలకృష్ణ గారికి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పండి. మీ రాజ్యాంగం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు అవ్వాలని చెప్పని ఈరోజు అంబేద్కర్ గారిని మేము అందరం గారు కోరుకోవటం జరిగింది. ఎప్పటికైనా తప్పు తెలుసుకుని, ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. గుర్తు తెచ్చుకోండి, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మీకు చేసిన మేలు గుర్తు తెచ్చుకోండి. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీకు చేసిన మేలు గుర్తు తెచ్చుకోండి. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు చేసిన మేలు గుర్తు తెచ్చుకోండి బాలకృష్ణ గారు అని చెప్పి ఈరోజు మేము అందరం గారు ఆయన్ని చేస్తాం జరుగుతుంది. సభలో లేని వ్యక్తుల గురించి, సభలో సంబంధం లేని వ్యక్తి గురించి మాట్లాడిన తీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు అందరూ గారా మిమ్మల్ని చేదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఈ విధంగా కనుక మీరు ముందుకెళ్తే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి డిపాజిట్లు గారు దక్కవని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను చెప్తూ, బాలకృష్ణ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్న సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటాం.